నిమిషం ఒక్కొక్కరు మాట్లాడండి. చిత్తశుద్ధి ఖచ్చితంగా రైతులకి మంచి జరిగేది సార్. గిట్టుబాటు ధరకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి రైతుకి ఖచ్చితంగా నష్టం జరిగితే గిట్టుబాటు ధర వచ్చేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎకరా ఒక క్వింటా 28,000 రూపాయలు మిర్చి అమ్మితే ఎందుకని సార్ ఇలా 11,000 9,000 రూపాయలకు వచ్చినటువంటి పరిస్థితి? అలాంటి రైతును ఎందుకు ఆదుకోలేకపోతా ఉన్నారు? ఇది రైతు ప్రభుత్వం కాదు, ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి విజన్ ఉన్న నాయకుడు ఉంటేనే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా రైతులకు మంచి జరుగుతుంది. కాదు, నిజంగా ఇప్పుడు రైతులకు చేయాలని ప్రజలకు సేవ చేయండి అధికారి ఉండాలా? కాదు, ఒక్క నిమిషం చిన్నపరెడ్డి గారు, ఇలాంటి అధికారం కొంతవరకునే, కానీ ఇలాంటి సహాయ కార్యక్రమాలు చేయడానికి లేదా పోరాటం మీకు ఎక్కువ అధికారం ఉంటుంది కాదు? కాదండి, ప్రతిపక్షానికి ఎక్కువ బాధ్యత ఉంటుంది కదా, పోరాటం చేయడం తప్పే ఉంది అంటే నిజంగా ఇప్పుడు సహాయ కార్యక్రమాలు ఎక్కడైనా అంతరాయం కలిగితే వాళ్ళకి కరెక్ట్ గా నిజంగా అక్కడ అందకపోతే ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి అందకుండా ఎక్కడైనా ఏదైనా అవినీతి జరుగుతుంటే నిజంగా అలాంటి విషయాలు బయటకు తీసుకొస్తే ప్రజలు గమనిస్తారు కదా, అందులో వాస్తవం ఉంటుంది కదా. ఇప్పుడు వైసీపీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో నిన్ననే కదా సార్, నిన్న వర్షానికి సంబంధించి అంతా క్లియర్ అయిపోయింది. ఈ రోజు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు లాగా 20 మంది రైతులు ఉంటే 60 మంది కెమెరామెన్లు పెట్టుకొని మళ్ళీ అదేదో మాట్లాడి చిన్నపరెడ్డి గారు ఏదో విమర్శ కోసం మాట్లాడుకుంటే కరెక్ట్ కాదు. అది వాళ్ళ వీళ్ళని కాదు, ఈ పార్టీల గురించి కాదు, ఇది రైతుల గురించి, సమస్యల గురించి. రైతుల దగ్గర నుంచి సమాచారం జెండా ఎగరేయలేదు, మీరేం మాట్లాడతారు సార్? పవన్ కళ్యాణ్ షూటింగ్ అంటారు, ఎకనామిక్ ప్రసాదం ఇస్తేనే పడిస్తారు మీరు. జాతీయ జెండా ఎగరేయలేదు మాజీ సీఎం. మీ ప్రతి పంచాయతీలోనూ జెండా ఎగరేయించాము, పంచాయతీ ప్రెసిడెంట్ తో. మీ కోటలో కూడా మీరు ఎలా మాట్లాడతారు? కాదు, ఒక్క నిమిషం శ్రీనివాసరావు గారు, మళ్ళీ కాదు ఇదే చెప్తుండే మళ్ళీ ఎక్కడికో కాదు ఏదో సమస్యలు తీసుకోవడం ఎందుకండి? ఏదో సమస్య తీసుకోవడం ఎందుకు? ఇప్పుడు ప్రజల బాధలు తగ్గించే విధంగా ఏమన్నా చెప్పగలిగితే చెప్పండి, వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తున్నారు చెప్పగలిగితే చెప్పండి, అంతేగాని వాటి కోసం వేరే డిబేట్లు పెట్టుకోవచ్చు. అవినీతుల గురించి, అక్రమాల గురించి, అక్కడ జరుగుతున్న దౌర్జన్యాల గురించి, విమర్శల గురించి, ప్రతి విమర్శల గురించి కాదు. శ్రీనివాసరావు గారు, ముందు మీరు చెప్పండి. శ్రీనివాసరావు గారు, మీ ఏరియాలో ఎలా ఉంది, ఎలా కనిపిస్తోంది, సహాయచర్యలు ఎలా కొనసాగుతున్నాయి? మా ఏరియాలో 3 రోజులు కూడా ఎక్కడ జరిగే అనగానే మా ఇల్లు పెద్ద దగ్గర కూడా అందరిని కూడా తీసుకెళ్ళడం జరిగింది. అందులోనే డాక్టర్లు కానీ, ఇలాగే ఎలక్ట్రికల్ సిబ్బంది కానీ, అలాగే వైద్య సిబ్బందులు కానీ అందరూ సహకరించి, ఏఎన్ఎంలు కానీ అందరూ కూడా సహకరించి అందరూ కూడా పనిచేసే విధంగా ఎక్కడ తీసుకెళ్లి వసతుల్లో వాళ్ళ భోజనాలు పెట్టి, ఎందుకంటే ముందు మనం ప్రజలకి ముందు అవగాహన కల్పించి తీసుకెళ్ళమని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. అలాగే మేము తీసుకెళ్లి చేసాం. మా ఇక్కడ ఎమ్మెల్యే కళాంకర్రావు గారు కూడా ప్రతి గ్రామంకి వెళ్ళి ఎక్కడైతే ఇబ్బంది ఉందో, ఎక్కడైతే చెరువులు నిండిపోయి నీరు వెళ్ళలేదో అవి కూడా వెళ్ళి చేసి కూడా అందరికి ఎఫెక్ట్ ఎంతవరకు ఉందని. సరే సరే, పునరావాసం సరే, ఎఫెక్ట్ ఎంతవరకు ఉంది? కాదు ఎఫెక్ట్ ఎంతవరకు ఉంది? ఇప్పుడు మీ దగ్గర ఉన్న పంట నష్టం కానీ బాగా భారీగా తగిలింది అని దెబ్బ అక్కడ? మాకు ఎఫెక్ట్ అయితే ఓన్లీ ఎక్కువ కాకుండా తక్కువ ఇక్కడ వర్షాలు నష్టం జరిగింది సార్, ఎక్కువ లేదు. ఎందుకంటే మాకు తక్కువ గాలి వేసి ఇక్కడ చివరిపల్లి నియోజకవర్గంలో తక్కువ నష్టం తప్ప అంత ఎక్కువ ఇక్కడ ఏం లేదు. ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేయడానికి అవన్నీ కూడా అధికారులు వెళ్ళి దాన్ని లెక్కలేస్తున్నారు. దానికి ఎంత నష్టపరిహారం అనేది తర్వాత ఇస్తారు. దాన్ని కూడా మనం దేన్ని రాజకీయంగా చూడకొచ్చారు. వైసీపీ నాయకులు ఉన్నారు, మీరు కూడా గ్రామంలోకి వెళ్ళండి, సర్వీస్ చేస్తే మీరు కూడా పెద్దలు వెళ్తే మంచి చేస్తేనే గౌరవిస్తారు. మీరు పెద్దదాన్ని రాజకీయం చేయడం కాదు. మీరు ఉండేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు లక్షలు పెంచారు. ఎక్కడ కూడా ఈ రోజు కూడా కూటమిలో ఉన్నప్పుడు కూడా అతను సీఎం, డిప్యూటీ సీఎం అయినా సరే ఎక్కడైనా ఇబ్బంది ఉంటే సొంత డబ్బులు ఇస్తున్నారు. ఎవరు కూడా ఇవ్వద్దని చెప్పరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇస్తే మేము వద్దని చెప్పం. మీరు ముందుకెళ్ళండి, మేము కాదనట్లేదు కదా. రైతులకి ఎవరు సేవ చేసినా, ఒక్క రూపాయి ఇచ్చినా షూటింగ్లు చేసుకుంటున్నారు అని చెప్పకూడదు, తప్పది. షూటింగ్లు చేసుకుంటున్నారని మాట మీరు ఆడకూడదు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాకు ఉంటుంది, షూటింగ్లు చేసుకుంటారు, ఏం చేసుకుంటారు.
కాదు కాదు ఇంకా వదిలేండి, షూటింగ్ లేదా ఇక్కడ షూటింగ్ల సమస్య అది కాదు, ఇక్కడ కాదు ఇంకా అలాంటి వ్యక్తిగతాలు మాట్లాడుకోవడం కరెక్ట్ కూడా కాదు ఈ సమయంలో. షూటింగ్ గురించి మాట్లాడి గెలపలేదు తక్కువ, అవునవును, అక్కడ మీరు చెప్పింది అదే, మీరు చెప్పింది వెళితే 20 మంది కెమెరామెన్లు వస్తారండి, అది దానికి ఎవరు బాధ్యత వేస్తారు చిన్నప్పటి గారు అలాంటి విషయాన్ని ఎందుకు చెప్పాను. 20 మంది రైతులు 60 మంది కెమెరామెన్ల. ఈ రోజు ప్రజలకి మంచి ఎక్కడ కూడా మళ్ళీ అదే మాట్లాడతారు. దాని సమస్య ఎందుకు మనకు, ఇప్పుడు ఆ సమస్య ఎందుకు, అసలు వెళ్ళిన తర్వాత అక్కడికి ఏంటి, అక్కడ ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందో లేదో అది చూసుకోవాలి. మళ్ళీ అలా ప్రశ్న వస్తే మీరు కూడా అలా మాట్లాడతారని మమ్మల్ని అంటే మేమేం చెప్పలేం. దానికి మీరు రైతులకు ఎన్ని పడిపోతారు సార్ ఇంకొక మాట చెప్తాను సార్, ఆ చిత్రపల్లికి చెందిన చెప్పండి, అడగండి సమయం అవుతుంది, మళ్ళీ అహ్మద్ గారు తీసుకోవాలి. ఎస్ అడగండి, ఏం అడుగుదాం అనుకుంటున్నారు. ఒక్క మాట అన్న, 2018లో తిత్లీ తుఫాన్ వస్తే, తుఫాన్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు శ్రీకాకుళంలో అడగటానికి పోతే చంద్రబాబు నాయుడు గ్రామానికి 5 రూపాయలు ఇచ్చాడంట కూరగాయలకి. పవన్ కళ్యాణ్ గారికి స్పష్టంగా చెప్పింది, గ్రామానికే మనిషిగా అని అడిగాడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి ప్రభుత్వం ఇది. మళ్ళీ అదే కూటమి ప్రభుత్వం కలిసి ఉంది. వీళ్ళు 5 రూపాయలు 10 రూపాయలు ఇచ్చి మిగతా అన్ని జేబులో వేసుకునేటటువంటి పరిస్థితి ఉంది. నిజంగా అలా వేస్తే కాదు అలా వేస్తే మీరు తీసుకురండి, మీకు నిజంగా మంచి అవకాశం కదా. అలా కాదు చిన్నప్పటి గారు అప్పుడు రోజులు వేరు, ఇప్పుడు టెక్నాలజీ వేరు. నిజంగా అలాంటి రోజులు వస్తే మీకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది కదా. ఖచ్చితంగా తీసుకుని అలాంటి ఎందుకు బయటకు తీసుకొస్తే మీకు బాగుంటుంది, ప్రజలకి బాగుంటుంది. ఎస్ అహ్మద్ గారు ఫైనల్ కంక్లూడ్ చేయండి. సార్ ఒకటి ఇందాక నుంచి వీళ్ళు మాట్లాడుకుంటున్న దాని గురించి ఒక నిమిషం మాట్లాడి మెయిన్ టాపిక్ వస్తాను. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు 30 మంది కెమెరామెన్లు 10 మంది రైతులు ఆయన చూస్తే ఆటోమేటిక్ గా జనం గానీ మీడియా గానీ ఆయన ఉంటే టీఆర్పీ వేరు కాబట్టి ఆయనకున్న ఫుటేజ్ వేరు. కానీ గతంలో లాగా ఎక్కడ పరదాలు లేవు, అక్కడ కెమెరాలు ఉన్నా రైతులు వచ్చి ఆయన పక్కన నుంచున్నారు, ఆయన మీద చేయేశారు, మధ్యలో ఘాట్స్ వస్తే వదిలేయండి నాతోనే ఉండిన ఆయన పక్కనే ఉన్నారు, ఆయన మీద చేసే రైతులు మాట్లాడారు. గతంలో వరదలు వచ్చినప్పుడు పరదాల మధ్యలో ముఖ్యమంత్రి బయట నుంచి చేయి ఊపుతూ రైతులు, గతంలో ఇట్లా నడిచింది. కాబట్టి మాట్లాడుకుంటా పోతే చాలా ఉంటాయి, కానీ నేను డైవర్ట్ చేయాలనుకోవట్లేదు. ఏదైతే ఈ తుఫాన్ ఉందో, ఈ తుఫాన్ నుంచి జరిగిన ప్రతి రైతుకి ఆఖరి దాకా పరిహారం చెల్లిస్తాం ప్రభుత్వం నుంచి. గతం నుంచి కూడా చూసుకుంటే ఈ రోజు గతంలో ఉండే సిబ్బంది ఈ రోజు కూడా ఉంది, కానీ నడిపించే నాయకుడు మారాడు కాబట్టి ఈ రోజు కింద స్థాయిలో పరిస్థితులు మారినాయి. ప్రతి ఒక్కరికి అకౌంటబిలిటీ వచ్చింది, ప్రతి నిమిషం మానిటరింగ్ జరిగింది. కాబట్టి ఈ రోజు ప్రజలందరికీ ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ దొరకటం, అలాగే రానున్న రోజుల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికి పరిహారం చెల్లిస్తామని ఈ రోజు నేను డంకాబద్ధంగా చెప్తా ఉన్నాను. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి తెలుగుడికి వచ్చే కష్టానికి అడ్డుగా ఈ ప్రభుత్వం ముఖ్యంగా ఒకటి మాత్రం వాస్తవం, ప్రజలు ఇంకా చీకట్లోనే ఉన్నారు, ప్రజలు ఇంకా బాధల్లోనే ఉన్నారు. ఆ విషయం కనుక అందరూ గమనిస్తే, అన్ని పార్టీలు గమనిస్తే డెఫినెట్ గా ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు వాళ్ళకి అండగా ఉన్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సాయం, ప్రజలకు కావాల్సింది. ఇప్పుడు ప్రతి విమర్శలతో ఇంకా మరింత కన్ఫ్యూజన్లోకి వెళ్ళడం కాదు కదా. ఇది కేవలం ప్రభుత్వ బాధ్యతేనా అంటే ప్రభుత్వ కర్తవ్యమే కాదు కదా. వైసీపీ ప్రతిపక్షంలో వైసీపీ కన్నా అది రాజకీయ పార్టీ కాబట్టి ఒకసారి వీళ్ళు ఒకసారి వాళ్ళు అధికారం అనేది ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు. బట్ అందరి బాధ్యత ఉంటుంది. అందరూ కలిసి వాళ్ళకి ఏమన్నా అండగా ఉంటేనే డెఫినెట్గా ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకు మరింత ముందుకెళ్ళి వాళ్ళకి ధైర్యం ఇచ్చిన వాళ్ళు అవుతాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అహ్మద్ గారు, రామ్మోహన్ రావు గారు, చిన్నపరెడ్డి గారు, శ్రీనివాసరావు గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్.